ఫ్యాన్సీ నెంబర్లకున్న క్రేజే వేరు. కోట్లు పెట్టి కొన్న బండ్లకు లక్కీ నెంబర్ ఉండాల్సిందేనంటున్నారు. నలుగురిలో స్టేటస్ సింబల్ గా ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాలంటే అది బండి నెంబర్తోనే సాధ్యమంటున్నారు. సిటీలో ఫ్యాన్సీ నెంబర్స్ క్రేజ్ పై V6 స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో ఎక్కువగా వాహనాలున్నవి గ్రేటర్ పరిధిలోనే. ఇక్కడ దాదాపు 45 లక్షల వాహనాలుంటాయి. ప్రతిరోజు 1000 వాహనాలు రోడ్డుకెక్కుతున్నాయి. దాంతో ఫ్యాన్సీ నెంబర్లకు ఎక్కడా లేనంత క్రేజ్ ఒక్క హైదరాబాద్ RTA ఆఫీసులోనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఈ ఆఫీసు పరిధిలోనే సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఎక్కువ మంది నివసిస్తుంటారు. వన్ 999999 నంబర్ల కోసం 50,000 రూపాయలు, 99 333 555 666 777 888 2222 3333 లాంటి నంబర్ల కోసం 30,000 రూపాయలు, 123 333 369 444 567 786 1111 1116 లాంటి నంబర్లకు 20,000, 3 5 6 7 111 234 8118 8811 90099 9099 ఇలాంటి మరిన్ని నంబర్ల కోసం 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లక్కీ నెంబర్, పాత వెహికల్ నెంబర్ ని వాడాలనే కోరిక, టోటల్ గా ఫలానా నెంబర్ ఉంటే కలిసొస్తుందనే నమ్మకం వాహనదారుల్లో ఉంటుంది. కొన్ని కంపెనీలు ఎక్కువ సంఖ్యలో వెహికల్స్ తీసుకుంటే వాటి నంబర్లన్నీ ఒకే సిరీస్ లో వచ్చే విధంగా తీసుకుంటారు. దీంతో ఎన్ని డబ్బులు పెట్టి వాహనాలు కొనుగోలు చేసినా ఫ్యాన్సీ నెంబర్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో వీటిని వేలం ద్వారానే అమ్ముతోంది రవాణా శాఖ. 2015 ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా రవాణా శాఖకు 1,55,51,732 రూపాయల ఆదాయం వచ్చింది. 2016లో 2,22,64,211 రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే 67,12,429 రూపాయలు రవాణా శాఖకు అదనంగా వచ్చాయి. ప్రతి ఏడాది ఫ్యాన్సీ నెంబర్లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వాహనదారులు తమకు అవసరమైన నంబర్ కోసం రేటు ప్రకారం రిజర్వేషన్ చేయించుకోవాలంటున్నారు. కొంత బేసిక్ వాల్యూ ఒకటి ఫిక్స్ చేసి మిగతా అది ఒకవేళ ఒక అప్లికేషన్ వస్తే ఆ అమౌంట్తో తీసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ వస్తే మేము ఆక్షన్ కండక్ట్ చేస్తాం. దాంట్లో ఎవరైతే హయ్యెస్ట్ బిడ్డర్ ఉంటారో వాళ్లకు ఆ అమౌంట్ అలాట్ చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 1,55,00,000 అమౌంట్ ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చింది. అట్లాగే ఈ సంవత్సరం 2,22,64,000 వచ్చింది. సో ఇది అదనంగా అంటే ప్రభుత్వానికి మంచి ఆదాయము. ఇటీవల కాలంలో హీరో నాగార్జున్ 9669 నంబర్ను, మరో హీరో రవితేజ 2628 నంబర్ను తీసుకున్నారు. నోవా ఎడ్యుకేషనల్ సొసైటీ వారు 3,61,000కు 0009 నంబర్ను తీసుకున్నారు. హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి 9999 నంబర్ను తీసుకున్నారు. TS09 EK009 నంబర్కు 2,50,000, TS09 EK0007 నంబర్కు 1,25,000, TS09 ER0555కు 1,46,500, TS09 ER1111 నంబర్కు 1,55,000, TS09 1234 నంబర్కు 1,70,000కు వేలంలో తీసుకున్నారు. 4 వీలర్ కు 5,000, ద్విచక్ర వాహనాలకు 2,000 నంబర్ రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా డీడీ కట్టిన వారిలో సీరియల్ నెంబర్ ప్రకారం నంబర్లు కేటాయిస్తారు. 1357 ఖైరతాబాద్ RTA లో తీసుకున్నానండి. 7 లక్కీ టోటల్ కాబట్టి ఆక్షన్ లో తీసుకోగలిగాను. 3,000. నేను ఏ బండి తీసుకున్నా 9 నెంబర్ బండి తీసుకుంటాను. నాకు ఈ నెంబర్ అంటే నాకు కలిసి వస్తుంది. 777 తీసుకుంటా. కొన్ని వెహికల్స్ కి స్పెషల్ వెహికల్ ఇంట్లో అది, అందుకని 777 అన్ని 7s ఉంటే బాగుంటుంది చూడటానికి కూడా. అంతే స్పెషల్ రీజన్. చాలా మంది ఫలానా నెంబర్లు తమకు సెంటిమెంట్ అని చెబుతుంటారు. మరికొందరు మాత్రం తమకు ఆ నెంబర్ కలిసి రావడంతో అదృష్ట సంఖ్యగా భావిస్తామంటున్నారు. ఇంకొందరు న్యూమరాలజీ ప్రకారం బండి నెంబర్ తీసుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్సీ నెంబర్ ను మాత్రం స్టేటస్ సింబల్ గా భావిస్తామంటున్నారు చాలా మంది.